ఉంటుందండి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము జీవిస్తామో, మన జీవన విధానం ఎలా ఉంటుందంటే ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉంటుంది. తన కాలంలో ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా ఉంటుంది. ఈరోజు మనం అంటున్నాము, పరలోకం వెళ్ళడానికి నాకు అర్హత లేదు, పరలోకం వెళ్ళేటువంటి స్థితిలో నేను లేను, పరలోకం వెళ్ళేటువంటి యోగ్యత నాకు లేదు, ఆ సిద్ధపాటు నాలో లేదు, ఆ నిశ్చయత నాలో లేదు, ఇప్పుడు ప్రభు వస్తే నేను ఎత్తబడలేను అనేటువంటి అనుమానం మీలో ఉంది అని అంటే కారణం ఏంటనంటే, ఎక్కడో మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనలో ఎక్కడో ఇంకా దాగి ఉన్నాయి. దేవుని వాక్యము ఉండాల్సినటువంటి హృదయములో మనం ఎక్కడో లోకాన్ని తీసుకొచ్చి పెట్టేశాం. పౌలు అంటున్నాడు, నేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను అని అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామనంటే తెలిసి 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 మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తా ఉన్నాము, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాము, దేవుణ్ణి పక్కన పెట్టేస్తా ఉన్నాం.